ప్రైజ్ ద లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు మొదటి అధ్యాయము నుండి 12 అధ్యాయములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఎత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను. 4ంటికిని ముఖములను రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకొనెను. ఏ వైపునకైనను తిరుగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. ఆ 4ంటి ఎదుటి ముఖరూపములు మానవుల ముఖము వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4ంటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక్క రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ 4ంటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. అవి జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను. వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారములు చుట్టూ కండ్లతో నిండియుండెను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి దాని క్రింది జీవుల రెక్కలలో 2 ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. 2 వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టున ఉన్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరుగుగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను, సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలిచినప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా ఉండెను.
వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. 2వ అధ్యాయము. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యను నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చుదాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. 3వ అధ్యాయము. మరియు ఆయన నాతో ఎలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవియ్యగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. మరియు ఆయన నాతో ఎలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పుము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలీయుల యొద్దకే నిన్ను పంపుచున్నాను. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలను ఆలకింపనొల్లకై ఉన్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను. నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను. వారికి భయపడకుము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పుచున్న మాటలన్నిటినీ చెవులారా విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావం నాకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానినొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకుల పొడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. నేను కెబారు నది దగ్గరనున్న తెలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమీ చెప్పకయు కదలకయు ఉన్నవాడనే 7 దినములు వారి మధ్య నుంటిని. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యక నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.
అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన్న ఎడల అతడు ఆవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలువబడి నాకు ప్రత్యక్షమాయెను. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడి ఎలాగూ సెలవిచ్చెను. నరపుత్రుడా, వారు నీ మీద పాశములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురు గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము. వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దెంపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లనివాడు విననొల్లకుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. 4వ అధ్యాయము. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందరుంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయుము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము. మరియు ఇనుపరేకొకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుపగోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉందువు. అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకుందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పడుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఏలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు 2వ ప్రక్కను తిరుగక అదే పాటున ఉన్నట్లు నిన్ను కట్లతో బంధింతును. మరియు నీవు గోధుమలను యవలను కాయధాన్యములను చోళ్లును సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకుని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను. 390 దినములు నీవు ఏలాగున భోజనము చేయుచూ రావలెను. నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళ వేళకు తినవలెను. నీళ్ల కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలెను. వేళ వేళకు త్రాగవలెను. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను. అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందినవాడను కానే. బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే. నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూను పడలేదే అని నేననగా ఆయన, చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకొనుమని సెలవిచ్చి, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొలచొప్పున త్రాగుచూ విస్మయమొందుదురు. అన్నపానములు లేకపోయినందున వారు శ్రమపడి విభ్రాంతిపడి ఒకరినొకడు చూచుచు తాము కలుగజేసుకున్న దోషము వలన నశించిపోవుదురు. 5వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని
నీ తలను గడ్డమును క్షౌరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము. పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగమును కాల్చి 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనెము. నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును. అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము. పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము. దానిలో నుండి అగ్ని బయలుదేరి ఇశ్రాయేలు వారిని అందరినీ తగులుబెట్టును. మరియు ప్రభువైన యెహోవా ఎలాగు సెలవిచ్చను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరీ అధికముగా దుర్మార్గులైరి. కాబట్టి ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండివారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరీ అధికముగా కఠిన హృదయులైతిరి. కావున ప్రభువైన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. నీ హేయకృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయి పూనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు. ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదనని నా జీవము తోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును. నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశలా చెదరగొట్టి తరుముదును. నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకుందును. నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొని కాలమున యెహోవానైన నేను ఆసక్తి గలవాడనై అలాగూ సెలవిచ్చితనని వారు తెలుసుకొందురు. అలాగూ నీ చుట్టూనున్న అన్యజనులలో నేను చూచువారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదికి నేను మహాక్షామము రప్పించి నీ వారు క్షయమగునట్లుగా వారిని క్షయపరుచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజనులకు నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు. యెహోవానగు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఈ ప్రకారము నేను నీ మీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును. అవి నీకు పుత్రహీనత కలుగజేయును. తెగులును ప్రాణహానియు నీకు కలుగును. మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదను. యెహోవానగు నేనే ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 6వ అధ్యాయము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము. ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను. మీ బలిపీఠములు పాడైపోవును. సూర్యదేవతకు నిలిపిన స్తంభములు చిన్నాభిన్నములవును. మీ బొమ్మల ఎదుట మీ జనులను నేను హతము చేసేదను. ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును. మీ విగ్రహములు చిన్నాభిన్నములగును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలో ఉన్న మీ పట్టణములు పాడైపోవును. మీ ఉన్నత స్థలములు విడువబడును. మీ జనులు హతులై కూలుదురు. అయినను మీరు ఆయా దేశములలో చెదిరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను. మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరుగజేయగా చెరపట్టబడిన వారే శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని
తామనుసరించిన హేయకృత్యములన్నిటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమను తామే అసహ్యించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములన్నిటిని బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు. దూరమున ఉన్నవారు తెగులు చేత చత్తురు, దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు. శేషించి ముట్టడి వేయబడిన వారు క్షామము చేత చత్తురు. ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును. తమ విగ్రహముల మధ్యను, తాము కట్టిన బలిపీఠముల చుట్టూను, ఎత్తైన కొండలన్నిటి మీదను, సకల పర్వతముల నడికొప్పుల మీదను, పచ్చడి చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను, తమ విగ్రహములన్నిటికీ పరిమళ ధూపము వేసిన చోటులన్నిటిలోనూ పడి వారి జనులు హతులయ్యుండు కాలమున నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దెబ్లాతు అరణ్యము కంటే మరి నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. 7వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రకటింపుము. ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసెదను. నీ హేయకృత్యములు నీ మధ్యనే ఉండనెత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయను. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయను. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంకా కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును. నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నీ సమస్త హేయకృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు ఉందును. నీ ప్రవర్తన ఫలము నేను అనుభవింపజేసేదను. నీ హేయకృత్యములు నీ మధ్య నుండనెత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచియున్నది. ఆ గర్వము చిగురించియున్నది. బలత్కారము పుట్టి దుష్టులను దండించునదాయను. వారిలోనైనను, వారి గుంపులోనైనను, వారి ఆస్తిలోనైనను, వారికి ఉన్న ప్రభావంలోనైనను ఏమీయూ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయను. వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచియున్నది గనుక కొనువానికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికియున్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగిరాడు. ఈ దర్శనము వారి సమూహం అంతటికి చెందును. అది తప్పక జరుగును. వారందరూ దోషులేరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవరునూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు గాని వారి సమూహం అంతటి మీదికి నా ఉగ్రత వచ్చి ఉన్నది గనుక యుద్ధమునకు పూనుకొనివాడు అక్కడును ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి. బయటనున్న వారు ఖడ్గము చేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మృంగును. వారిలో ఎవరైనను తప్పించుకొనిన ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద ఉండిన తమ దోషములను బట్టి మూల్గులిడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకుందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు. శృంగారమైన ఆ ఆభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. వారు దాన్ని అపవిత్రపరచునట్లు
అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను, దుర్మార్గులైన జనులకు లూటీగాను నేను దానిని అప్పగించదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు. దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది. సంకెళ్ళు సిద్ధపరచుము. బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును, వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించదను. ఆ దుష్టులు వారి ఎండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చేయున్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోచున్నాను. 8వ అధ్యాయము. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యోధా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్న అపరంచేయనట్టుగాను ఆయన నాకు కనబడెను. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తర వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దించెను. అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. అంతటా ఆయన నాతో ఏలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గరున్న నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము తవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయకృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో దోపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారమునకు ఎదురుగా నిలిచియుండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు కదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తరద్వారం దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గర ఉన్న ముఖమంటపమునకు బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగియుండెను. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యోధావారు ఇక్కడ ఇటు హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారంతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను
నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. 9వ అధ్యాయము. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని పట్టణపు కావలి వారిని అందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకుని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చిచుండిరి. వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకుని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకుని ఉండెను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేఖికుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వానిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయుమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను. మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయు మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను గనుక వారు బయలుదేరి పట్టణములోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరునూ శేషింపబడకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించిన వారినందరినీ నశింపచేయుదువా అని మొరపెట్టగా ఆయన నాకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించిననియు ఆయన మమ్మును కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన్నవాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితినని మనవి చేసెను. 10వ అధ్యాయము. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనము వంటిదొకటి కగ్గుపడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కను నిలిచియుండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండియుండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణము వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్ని వైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకున్న వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకుని బయలుదేరిను. అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్తరూపం ఒకటి కనబడెను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా ఉండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రము ఉన్నట్లుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులా జరుగుచున్నట్లుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండియుండెను. తిరుగుడని చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే. కెరూబులు జరుగగా చక్రములను వాటి ప్రక్కను జరిగాను. కెరూబులు నేల నుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటి యొద్ద నుండి తొలగలేదు. జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను.
అవి లేవగా ఇవియు లేచెను. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా, కెరూబులు రెక్కలు చాచి నేను చూచుచుండగా నేల నుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడా లేచెను. అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైగా నిలిచెను. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే. అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను ఉండెను. మరియు ఒక్కొక్క దానికి రెక్క క్రిందను మానవ హస్తము వంటిది ఒకటి నాకు కనబడెను. మరియు వాటి ముఖరూపములు కెబారు నది దగ్గర నాకు కనబడిన ముఖరూపముల వలె ఉండెను. అవియు వాటి రూపములను అదే విధముగా ఉండెను. ఇవి అన్నీయు ఆయా ముఖముల వైపుగా జరుగుచుండెను. 11వ అధ్యాయము. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మముల నద్దకు చేర్చి నన్ను దింపగా, గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి. అప్పుడు ఆయన నాకు ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ పట్టణము పచిన పాత్రయనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకొని అవసరము లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణములో పాపం యోచించి దురాలోచన చేయువారు వీరే. కావున వారికి విరోధముగా ప్రవచింపుము. నరపుత్రుడా, ప్రవచింపుము. అంతటా యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియచేయము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఇశ్రాయేలీయులారా, మీరు ఇలాగున పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసే ఉన్నవి. ఈ పట్టణంలో మీరు బహుగా హత్య జరిగించితిరి. మీ చేత హతులైన వారితో వీధులు నిండి ఉన్నవి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు హతము చేసి పట్టణములో పడవేసిన శవములే మాంసము. ఈ పట్టణమే పచ్చన పాత్ర. ఈ పట్టణములో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టుదును. మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీ మీదికి ఖడ్గము రప్పించదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరియు మీకు శిక్ష విధించి పట్టణంలో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించుదును. ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందురు. మీరు దాని మధ్య మాంసముగా ఉండినట్లు ఈ పట్టణము మీకు పచ్చిన పాత్రగా ఉండదు. నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును. అప్పుడు మీ చుట్టూ ఉన్న అన్యజనుల విధులను ఆచరించుటకై మీరు ఎవని కట్టడలను అనుసరింపక మానితురో, ఎవని విధులను ఆచరింపకపోతురో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలుసుకుందురు. నేను ఆ ప్రకారము ప్రవచించుచుండగా బెనాయా కుమారుడైన పెలట్యా చచ్చెను గనుక నేను సాష్టాంగపడి ఎలుగెత్తి, అయ్యో ప్రభువా యెహోవా, ఇశ్రాయేలీల శేషమును నీవు నిర్మూలము చేయుదువా అని మొర్రపెట్టి తిని. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, యెరూషలేము పట్టణపు వారు ఈ దేశము మాకు స్వాస్థ్యముగా ఇయ్యబడును. మీరు యెహోవాకు దూరస్తులుగా ఉండుడి అని ఎవరితో చెప్పుచున్నారో వారందరూ ఇశ్రాయేలీయులై నీకు సాక్షాత్ బంధువులను నీ చేత బంధుత్వ ధర్మము నందవలసిన వారునై ఉన్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరమున ఉన్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధాలయముగా ఉందును. కాగా నీవు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్మల్ని సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములలో నుండి మిమ్మల్ని రప్పించి ఇశ్రాయేలు దేశమును మీ వశము చేసేదను. మీరు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయక్రియలు చేయుట మానుదురు. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులయిందురు, నేను వారికి దేవుడినయిందును. అయితే తమ విగ్రహములను అనుసరించుచు తాము చేయుచూ వచ్చిన హేయక్రియలను జరిగింప పూనుకొని వారి మీదకి తమ ప్రవర్తన ఫలము రప్పింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములను వాటి ప్రక్కనుండెను. అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికి పైన ఉండెను. మరియు యెహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను.
తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా దర్శనంలోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్నవారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నిటినీ చెరలో ఉన్నవారికి నేను తెలియచేసితిని. 12వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచుకన్నులు కలిగియు చూడకయున్నారు, వినుచెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామాగ్రిని మూట కట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు. అయినను దీన్ని చూచి విచారించుకొందురేమో. దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకొనున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటకు తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు వాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపోమ్ము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించితిని. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులకందరికిని చెందును. కాబట్టి వారికి మాట చెప్పుము. నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి యందు సామాగ్రిని భుజము మీద పెట్టుకుని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొనవలెనని గోడకు కన్నం వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయకృత్యములన్నిటినీ వారు వివరించి తెలియచెప్పుటకై ఖడ్గము చేత కూలకుండాను క్షామమునకు చావకుండాను తెగులు తగలకుండాను నేను వారిలో కొందరిని తప్పించదను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వణుకుచుని ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకి ఇలాగూ ప్రకటించుము. యెరూషలేము నివాసులను గూర్చియు ఇశ్రాయేలు దేశమును గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందురు, భయభ్రాంతితో నీళ్లు త్రాగుదురు. నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, దినములు జరిగిపోవచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమవుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? కావున వారికి ఈ మాట తెలియచేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరునూ ఈ సామెత పలుకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనుము. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీయులలో ఇకను ఉండవు. యెహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు
బహుదినములు జరగవలెననియు బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలీయులు చెప్పుకొనుచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు.